హలో వెల్కమ్ బ్యాక్ టు ది పద్దు శివాస్ యూట్యూబ్ ఛానల్. సో నేనైతే మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో చూసారా ఇవాళ అయితే ఏంటి అబ్బా పిల్లలందరూ గ్యాదర్ అయ్యారు అనేసి అనుకుంటున్నారా? యాక్చువల్గా అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ వీడియో ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది చాలా రోజుల తర్వాత, చాలా రోజులు అన్నీ కాదు, ఒక 2-3 డేస్ తర్వాత నేను పోస్ట్ చేయాల్సి వచ్చింది. ఏమనుకోవద్దు. యాక్చువల్గా నేను ఎందుకంటే కొంచెం ఎడిటింగ్కి కానీ మీ అందరికీ తెలిసిన విషయమే అండి. ఎందుకంటే లక్కీకి ఫుల్ అడిక్ట్ అయిపోయింది ఫోన్ అనేది. సో ఆమె ఎప్పుడైతే పడుకుంటుందో, ఎప్పుడైతే బయటకు వెళ్ళి ఆడుకుంటుందో ఆ టైంలో మాత్రమే నేను ఎడిటింగ్ చేయాల్సి వచ్చింది. లేకపోతే అస్సలు నాకు ఫోన్ ఇవ్వదు. చేసింది కూడా మొత్తం పోతుంది అనమాట. సో అంతెందుకు పోవడం కంటే మనం ఆమె పడుకున్నప్పుడు చేసుకోవడం బెటర్ అనేసి ఇలా వీడియో అనేది లేట్ అయిపోయింది. సో ఎవరేమనుకోవద్దు. సో ఎనీవే అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అనమాట, బెలిటెడ్గా. ఎందుకంటే చెప్పాను కదా రీజన్ అయితే ఇది అనమాట. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎవరికంటే అక్కడ ఉన్న అక్క కావచ్చు, అన్న కావచ్చు, అన్న వాళ్ళ వైఫ్ కావచ్చు. సో వీళ్ళందరికీ కూడా ఫస్ట్ వీళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఒక్క ప్లేస్లో అందరినీ గ్యాదర్ చేసి ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేస్తున్నారంటే చాలా ఈ కాలంలో పేరెంట్స్ చాలా కొంతమంది బయటికి పంపించరు. అంటే ఎక్కడికైనా వెళ్తే ఇంటికి వచ్చే వరకు భయపడతారు. ఎందుకంటే నిజంగా అదైతే కన్ఫామ్. ఎందుకంటే నేను కూడా ఒక మదర్ ప్లేస్లో చూస్తున్నాను కాబట్టి సో మనకు అదైతే ఉంటుంది. మ్యాక్సిమం ఎక్కడికి ఎవరు పంపిరు. అలాంటిది ఒక ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లల హ్యాపీనెస్ కోసం, వాళ్ళ ఫ్రెండ్స్ హ్యాపీనెస్ కోసం అందరికీ కూడా ఒక ఇంట్లో అందరినీ గ్యాదర్ చేసి ఇలా సెలబ్రేట్ చేయడం చాలా అంటే అదృష్టమైనదే అనుకోండి. చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి అందుకనేసే. సో ఇప్పట్లో మనకి ఎవరు అలా ఉండరు. సో మా పేరెంట్స్ అయితే ఫస్ట్ అయితే నన్ను ఎక్కడికి వెళ్ళనియరు అనమాట. ఫ్రెండ్ అంటేనే ఫస్ట్ చెయ్యి ఎత్తి కొట్టేటోళ్ళు, అలా చేసేవాళ్ళు అప్పట్లో అంటే నేనేం పూర్వకాలం కాదు కానీ నార్మల్గా పంపించేవాళ్ళు. కొంతమంది అలానే ఉంటారు పేరెంట్స్. సో ఇలా చేసుకోవడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా లక్కీకి ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు ఫ్రెండ్స్. ఎందుకంటే నిజంగా బాగా అడిక్ట్ అయిపోయేది నాకు లక్కీ. ఫస్ట్లో బాగా అడిక్ట్ అయిపోయింది కూడా. సో ఆ అడిక్ట్ని నేను మాన్పించడానికి నాకు ఇప్పుడు వరకు టైం పట్టిందనమాట. ఎందుకంటే ఇప్పుడు అందరిలో కలుస్తుంది కానీ స్టార్టింగ్లో నేను తప్ప వేరే ప్రపంచమే లేదు మా లక్కీకి. సో అలా ఉండేది. ఇప్పుడు కాస్త ఫ్రెండ్స్లో ఇప్పుడు కూడా చూసినట్టయితే అంతమందిలో ఆమె ఎందుకంటే ఒకలాగా ఫీల్ అవుతుంది. ఆ ఫీలింగ్ కూడా నేను వెళ్ళిపోవాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎనీవే పిల్లల్లో ఉంటే పిల్లలు ఒకలా అంటే హ్యాపీగా ఉంటారు కదా. సో మాకు ఇంకా చిన్నది కాబట్టి ఇంకా కొంచెం టైం పడుతుంది అనుకుంటా. స్కూల్ డేస్లో మేబీ స్టార్ట్ అవుతుందేమో అలాగా. ఎనీవే పిల్లలు అయితే ఇక్కడ చూసారా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు కదా ఫ్రెండ్స్ అయితే. సో ఇక్కడ చూసారా వాళ్ళందరూ ఫ్రెండ్స్ వీళ్ళు పెద్దగా అయ్యాక పాపం ఇలా సెలబ్రేట్ చేసుకోలేరు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను కూడా చూస్తున్నాను కదా, మా ఫ్రెండ్స్ ఉన్నారు, స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, నా చెడ్డీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఏం చేద్దాం దేనికి లేదు. ఎందుకంటే హాయిలు బాయిలు అంతే తప్ప వేరేది ఏమీ లేదు ఫ్రెండ్స్. ఎందుకంటారా ఒక ఫోన్ లేదు, ఏం లేదు. సో మనం ఎంతైనా ఆ స్టేజ్లో ఉన్నప్పుడే మనం ఎంజాయ్ చేయగలుగుతాం ఫ్రెండ్స్ని కూడా, ఎవరినైనా కానీ. సో మొత్తానికైతే సో వీళ్ళైతే ఇప్పుడు ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పెద్దగా అయినా కానీ ఇలా ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలని, ఏ గొడవలు లేకుండా ఎవరు ఉండరులేండి. అక్కడక్కడ గొడవలు అవుతుంది. గొడవలు ఉంటేనే వాళ్ళ ఫ్రెండ్షిప్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. కాబట్టి మరి అంత పెద్ద గొడవలు కాకుండా చిన్న గొడవలు పడుకుంటూ హ్యాపీగా చిల్ అవ్వాలని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ చూసారా ఉన్నతి. సో మా లక్కీ అయితే ఉన్నతిని అస్సలు వదలదు అనమాట. అలా మంచిగా అడిక్ట్ అయిపోయింది మా లక్కీ కానీ ఉన్నతి కానీ. అందరూ ఒకేసారి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అనండి. ఓకే గుడ్. ఎలా ఉన్నా మేము వచ్చేస్తాం. నిజంగా నేనైతే ఫ్రంట్ కెమెరా పెట్టి చూపిలేదు కానీ దరిద్రంగా ఉన్నాను ఫ్రెండ్స్. కానీ వాళ్ళ హ్యాపీనెస్ కోసం, వాళ్ళ కోసం అయితే ఒక లాగ్ అయితే తీద్దాం, మీకు చూపిద్దాం అనేసి అయితే నేను వీడియో తీసాను అనమాట. సో చూసారా ఎంత హ్యాపీగా పిల్లలందరూ కేక్ తినుకుంటూ, మిక్చర్ తినుకుంటూ, జ్యూస్ తాగుకుంటూ మొత్తం అందరు హ్యాపీగా ఇలా ఎంత బాగున్నారో. సో చూసారా ఇక్కడ పింకీ అక్క ముఖం కూడా వెలిగిపోతుంది. ఎందుకంటారా
సో ఇలా ఒక హ్యాపీనెస్ అండి పేరెంట్స్కి. నిజంగా వాళ్ళు సంతోషంగా ఉన్నా కొంచెం వాళ్ళు ఏమైనా చెప్పింది మనం సర్ప్రైజ్ చేస్తే కానీ ఉంటుంది ఫ్రెండ్స్. నిజంగా వాళ్ళ కళ్ళలో హ్యాపీనెస్ అనేది ఒక మదర్కే తెలుస్తుంది. అంతెందుకు నాకు లక్కీకి ఏదన్నా ఇస్తూ నేను ఏమైనా డైరీ మిల్క్ సడన్గా కనిపించింది అనుకో ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది తెలుసా ఫ్రెండ్స్. నిజంగా అలా ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది కంపల్సరీ. అది మనకు చాలా ఇష్టమైనది అనమాట. ఒక మదర్కి చాలా ఇష్టమైనది. సో ఎనీవే పిల్లలు చాలా బాగా ఆడుకుంటూ పాడుకుంటూ సరదాగా అయితే గడుపుకుంటున్నారు. సో కేక్ కటింగ్ అయిపోయింది అండ్ ఇక్కడ కూల్ డ్రింక్స్ కూడా మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అక్క కూడా కేక్ అందరికీ సమానంగా ఈక్వల్గా చాలా బాగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో మొత్తానికైతే పిల్లలందరూ ఇలా ఫ్రెండ్షిప్ డే రోజున చాలా వరకు చాలా బాగా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఎనీవే మీరు కూడా వీళ్ళకి బ్లెస్ చేయాలైతే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నిజంగా ఒక ఫ్రెండ్ అనేది ఒక ఫ్రెండ్కే తెలుస్తుంది ఆ వాల్యూ ఏంటో అనేసి. సో మీరందరూ కూడా చిన్నపిల్లలు కాబట్టి చిన్నపిల్లలని అందరినీ బ్లెస్ చేసుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా. అండ్ ఈ వీడియో అయితే మీరు లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఒక్కొక్క కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నేను ఇంకా ఈ వీడియో అంటే కొంచెం లేట్గా పెట్టాను కదా అనేసి అలాంటివి ఏం అనుకోకుండా నాకు ఒక మంచి కామెంట్ పెట్టి అండ్ నాకు సపోర్ట్ చేస్తూ, సో ఇక్కడ పిల్లలందరితో నేను కూడా కాస్త కూల్ డ్రింక్ తాగడం, కేక్ పక్కన పెట్టుకొని తినడం ఇలాంటివి నేను కూడా ఎంజాయ్ చేస్తున్నాను. ఎనీవే చూసారు కదా మా వీడియో అయితే. అండ్ మీరు మీ ఫ్రెండ్షిప్ డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కాస్త మాకు కూడా చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే నిజంగా అంటే చాలా ఎక్సైట్గా ఉంటుంది ఫ్రెండ్స్కి. అండ్ అంటే ఆ డే అనేది ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ కొన్ని జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ, సో అలా చాలా మెమొరీస్ అనేవి మనకు కంపల్సరీ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూసారా అన్న వాళ్ళు అయితే చాలా నిజంగా అంటే వీళ్ళేమో కానీ మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. మాకంటే ఎక్కువ ఇక్కడున్న అన్న కావచ్చు, ఇక్కడ అక్క వాళ్ళు కావచ్చు చాలా ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇక్కడ చూసారా మొత్తం అక్క వాళ్ళు కానీ కేక్ కట్ చేస్తూ మొత్తం సర్వ్ చేస్తూ ఉన్నారు. అండ్ చూసారు పిల్లలందరూ చాలా హ్యాపీగా వాళ్ళ ఫేస్లో మొత్తానికి హ్యాపీనెస్ అనేది కనపడిస్తుంది. మా లక్కీ అయితే ఒకటే ఫేస్ పెట్టింది. అది డల్గా ఉందనుకోవాలా లేదంటే హ్యాపీగా లేదనుకోవాలా ఏం అర్థం కావట్లేదు. సో ఎందుకంటే యాక్చువల్గా మా లక్కీకి అంతమందిని చూడడం ఫస్ట్ టైం అనమాట. అంటే ఫస్ట్ టైం అంటే అందరూ ఒకే చోట ఉండడం వల్ల మా లక్కీ కాస్త భయం పుట్టేసింది అనమాట. సో ఎనీవే అలవాటు అవ్వాలనేసి నేను కూడా కాస్త ఫ్రీ బర్డ్గా వదిలేసాను. సో ఇక్కడ చూసారా మొత్తానికైతే మా పింకీ అక్క కూడా ఎంజాయ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా అందరినీ సర్వ్ చేస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చిరునవ్వు. సో మొత్తానికైతే ఇలా హ్యాపీగా ఇలా అయిపోయింది అనమాట. సో చూసారు కదా అండి, ఇదే మా వీడియో. సో మీరందరూ అయితే చూసి నేనైతే ఎంజాయ్ చేసింటారని అయితే అనుకుంటున్నాను. సో ప్లీజ్ మీరు లాస్ట్ వరకు చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ కూడా చేయండి.